నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలో సీతపల్లి గ్రామంలో వెలసిన బాపనమ్మ తల్లి మన్యప్రజలు తమ ఆరాధ్యదేవతగా, తమ కులదైవంగా, తాము పిలిస్తే పలికే దేవతగా, తమ కులదైవంగా కొలిచి తమ ఆడపిల్లలకు ఈ దేవత పేరు పెట్టుకొంటారు. మన్యప్రజల గుండెల్లో ఇంతగా కొలువైన ఈ దేవత అనపర్తి ప్రాంతానికి చెందిన ఒక రెడ్డి ఇంటి ఆడపడుచు అని ఎంతమందికి తెలుసు? వివరాలలోకి వెళితే స్థానిక స్థలపురాణం ప్రకారం గతంలో అనపర్తి చుట్టుపక్కల గ్రామాల్లో వేసవికాలంలో పశువులకు మేత దొరకక మన్యం ప్రాంతానికి తోలుకొని వచ్చేవారట. అలా పశువులతో పాటు అనపర్తికి చెందిన ఒక ఆడపిల్ల ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఒక వెదురు పొద క్రింద తపస్సు చేసి బాపనమ్మ తల్లిగా మారిందని చెబుతారు. ఈ తల్లి కోరిన కోర్కెలన్నీ తీరుస్తుందని ప్రఖ్యాతి. మాతృశ్రీ గడిబాపనమ్మవారి దేవస్థానం సీతపల్లి, రంపచోడవరం మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏజెన్సీ ప్రాంతం. ఈ అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిసి ఉన్నారు. అనపర్తినే గ్రామం నుంచి తరలివచ్చి ఈ ప్రశాంతమైన వాతావరణంలో సేలదీరి అమ్మవారు ఇక్కడే ఉండిపోయారు. ప్రతి సంవత్సరానికి ఒక్కసారి ఇక్కడ ఉగాదికి ముందుగా వచ్చేటి ఏకాదశి నుండి అమావాస్య వరకు అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతాయి. అలాగే అనపర్తి గ్రామంలో అమావాస్య వెళ్ళిన పౌర్ణమికి ఒకరోజు మాత్రమే అక్కడ జాతర జరుగుతుంది. అలాగే ఇక్కడ భక్తులు అమ్మవారిని ఏమి కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయనే నమ్మకం. సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, అలాగే వ్యాపారం బాగా సాగాలనుకునే వాళ్ళకి వ్యాపారం, అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహం, ఎటువంటి కుజదోషాలు, ఎటువంటి నాగదోషాలు ఉన్నా కానీ అమ్మవారి సన్నిధానంలో ఒకసారి దండం పెట్టుకుంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అమ్మవారి సన్నిధానంలో జరిగే పూజా కార్యక్రమాలు 9 శుక్రవారాలు చేసుకుంటే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే ప్రతి లక్షవారం కూడా అమ్మవారి సన్నిధానంలో చండీ హోమం జరుగుతుంది. భక్తుల కోరిక మేరకు ఈ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకొని మీరు అన్ని శుభాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆలయ ప్రధాన అర్చకులు బత్తిన రామకోటేశ్వరరావు.